ఉగాది కరెక్టే బాబాయ్. బాబాయ్ బాగున్నా బాబాయ్? హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. హ్యాపీ న్యూ ఇయర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ బాబాయ్. ఏం చేస్తున్నావు బాబాయ్? ఇప్పుడు వచ్చిన గైడ్. అవునా, మేము పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాం బాబాయ్ నీకు. ఫుల్ పబ్లిక్ 1000 మంది పబ్లిక్ అలా సేవ చేసుకొని డ్యూటీ పడ్డారు గర్భగుడి కాడ. అవునా బాబాయ్, మంచిగా అయిందా బాబాయ్? గ్రేటే బాబాయ్. బాబాయ్ దర్శనం మంచిగా అయిందా? దర్శనం మేమే చేపిస్తాం. దర్శనం మనంగా రాబడి. అవును బాబాయ్ కరెక్టే. నేనే ఊరికాడ ఉండి మొత్తం నేనే చేస్తాను. నాకు దర్శనం ఎవరు? అవును బాబాయ్ కరెక్టే. మళ్ళా ఏమనుకున్నాం అట్లా అవును బాబాయ్. రాబడి. అవును బాబాయ్. ఏం చేస్తున్నా? అర్ధగంట అవుతుంది. ఇప్పుడే వచ్చినావు బాబాయ్? అమ్మే హలో గాయస్, అందరు ఎట్లున్నారు? 31st కాదు, ఇది Jan 1st అనమాట. Jan 1st సెలబ్రేషన్స్ ఎట్లుందో ఒకసారి మీకు చూపిందామని మెల్లగా. ఈరోజు 1st Jan సెలబ్రేషన్స్ ఎట్లుందో ఒకసారి చూద్దాము. ఈరోజు బిర్యానీ ఇంకా కర్రీకి మటన్ అనమాట. ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. మమ్మీ అంతా ఏం అడగదు. రియల్ బ్లాగ్ ఎట్లనే ఉంటుంది ఫస్ట్. ఇప్పుడైతే కర్రీ అవుతుంది కదా, ఇంకా కర్రీ అయితే లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అటు సైడ్ వచ్చేసి రైస్. మమ్మీ నమస్తే. మమ్మీ నమస్తే. ఎక్కడ నమస్తే? నమస్తే నమస్తే నమస్తే. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి చెప్పు, మైక్ పని చేస్తలేదంట. పని చేసి ఇప్పుడు చెప్పు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. గైస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే బాగుంది. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు మేము ఇట్లా మార్నింగ్ అయితే చూసారు బ్లాగ్, నైట్ అయితే డాడీ అందరు ఉంటారని సాయంత్రం మట్ల వండుకుంటాం, పొద్దున కాకుండా. అందరూ ఉంటున్నప్పుడు వండుకుంటేనే బాగుంటుంది. మనం ఉన్నప్పుడు వండుకుంటే ఏం బాగుంటుంది. అందరం కలిసి తింటాం కాబట్టి నైట్ టైం వండుకుంటాం. ఎస్ మమ్మీ, ఇదంతా నేనే చేస్తాను మమ్మీ. అప్పటి నుంచి అదంతా నేనే చేస్తున్నది కూడా అంతా నేనే. వెరీ గుడ్. ఎవ్వరు నమ్మరు తెలుసు నేను చేస్తున్నా అంటే. ఇట్లా మధ్యలో అప్పుడప్పుడు వచ్చి బ్లాగ్ కోసం చూపించలేక వస్తాను అంతే. నమ్ముతావా? మా మమ్మీ నమ్ముతుందంట, కానీ నేను చెయ్యను. ఇట్లా మధ్యలో వచ్చి మీకు చెప్పి పోతుంటా. ఆవు మా బాబాయ్ ఫోన్ చేస్తున్నా అనమాట. అయితే ఇప్పుడు దగ్గర నేను వినిపిస్తున్నా కదా కాల్, బాబాయ్ అనమాట. ఫస్ట్ ఇట్లా నేను వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడే బాబాయ్కి కాల్ చేస్తే బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేసింది అనమాట. ఇంకా అప్పుడు ఆ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది అది కూడా. అసలు ఎప్పుడైతే మటన్ వేస్తుంది మమ్మీ. కాదు మమ్మీ 1 సెకండ్ చూపించండి. ఓకే డాడీ చికెన్ చూపిద్దామని డాడీ చికెన్ చెప్ప. తర్వాత ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 సెకండ్స్లో చెప్తా ఎట్లా చేసినా అని చెప్పేసి. ఫస్ట్ ఆనియన్స్ ఇంకా
పుదీనా కొత్తిమీర అన్నీ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నారు. ఆ తర్వాత అందులో మటన్ వేసారు. మటన్ మంచి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు వేసారు అనమాట. ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నారు. చెప్పడం మర్చిపోయి, ఎల్లో కలర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నా. ఎల్లో కలర్ పసుపు వేసారు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారు అనమాట. తర్వాత సరిపడా కారం, మిర్చి. ఇప్పుడు మటన్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఎంత టైం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందంట. అండ్ ఇటు సైడ్ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బిర్యానీ కూడా చూద్దాము. ఎస్. అండ్ ఇందులో నుంచి వచ్చే అరోమా అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అవుతుంది అంటే కొంచెం మంచిగా అయిన తర్వాత. సో ఇప్పుడు ఇది ఇండియా గేట్ బాస్మతి రైస్ అండ్ దిస్ మటన్. ఇట్లా మనం కొంచెం సేపు అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ మంచిగా వేసుకొని, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇప్పుడు ఒకసారి రైస్ అనేది కలుపుకుందాం. కొంచెం పైన పైన. ఓకే, బాడపోతున్నది. గైస్ ఇప్పుడైతే రైస్ అయిందంట. బిర్యానీ అసలు చెప్పాలంటే ఇందులో మటన్ కొంచెం ఇప్పుడాక ఉడికేటప్పుడే వేసేసినప్పుడు ఇక్కడ మటన్ బిర్యానీ అనేది ఫుల్ అయిపోతుంది. కాకపోతే మనం సపరేట్ తింటాం అనమాట. సో మంచిగా ఉంటుంది అక్క కూడా టేస్ట్. ఇది బగారా టైప్ అంటే, బట్ సేమ్ బిర్యానీ టైప్ అనమాట ఇది కూడా. చెప్పు మమ్మీ, ఇప్పుడు చెప్పు. చల్లగా ఇప్పుడైతే వెళ్దాం. ఇదైతే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే కావాలంట. ఎంత టైం అవుతుంది వెయిటింగ్? ఇక్కడ 20 minutes. ఇంకా ఫుల్ ఉడుకుతుంది అంట. మన డీజే ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుందో. డీజే నైస్.